నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. అరసవిల్లిలో వేంచేసి ఉన్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుండి భక్తులు తరలి రావడంతో అరసవిల్లి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. దూరభారాల నుండి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్లు గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తులు నుండి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలోని 2358 పోలింగ్ స్టేషన్లో సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని అన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటరుకు ఎటువంటి అసౌకర్యం అవాంతరాలు లేకుండా ఓటు వేయడానికి వీలుగా అన్ని పోలింగ్ స్టేషన్లో అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాలు సాధారణ ఓటర్లు, సీనియర్ సిటిజన్ ఓటర్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు అవసరాలకు తగిన విధంగా ర్యాంపులు, తాగునీరు, టెంట్లు, టేబుల్స్, కుర్చీలు, బెంచులు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య బృందాలు, ప్రత్యేక అవసరమైన ఏర్పాట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో క్యూ లైన్లు, ఓటరు సహాయ బూతులు ఉన్నట్లు తెలిపారు. పీడబ్ల్యూడీ ఓటర్లకు వీల్ చైర్లు, ప్రత్యేక క్యూ లైన్లు, రవాణా సౌకర్యం కోసం వాహనాలు, సీనియర్ సిటిజన్లు, విజువల్, లోకోమోటివ్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు, బలహీనమైన కదలికతో బాధపడుతున్న ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహాయకులను అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరియు భద్రతను అందించడానికి సిఏపిఎఫ్, ఎస్ఏపి మరియు పోలీస్ విభాగాలను నియమించడమైందని అన్నారు. ఈ వేసవిలో పోలింగ్ స్టేషన్లో వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి ఓటర్ల భద్రత, శ్రేయస్సుకు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో టెంట్లు, పందిరి లేదా గొడుగులు, కుర్చీలు, నేరుగా సూర్యకాంతి నుండి ఓటర్లను రక్షించడానికి ఫ్యాన్లు లేదా మిస్సింగ్ ఫ్యాన్లు వంటి కూలింగ్ పరికరాలు, ఓరల్ రీహైడ్రేషన్ స్టాల్స్, వైద్య బృందాలు, పారామెడికల్ సిబ్బందితో మొబైల్ యూనిట్లు కూడా మోహరించినట్లు చెప్పారు. డీహైడ్రేషన్ నుండి తమను తాము రక్షించుకోవడానికి తడి తువ్వాలను తీసుకెళ్లాలని, మహిళా ఓటర్లు తమతో పాటు పిల్లలను పోలింగ్ స్టేషన్లకు తీసుకురావద్దని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల విధులకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున పోలీస్ శాఖ తరపున చేసిన ఏర్పాట్లను వివరించారు. 11 పారామిలిటరీ బృందాలు, 2 ప్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 7 అంతర్రాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్పోస్టులు పనిచేస్తున్నాయని, నియోజకవర్గానికి 3 చొప్పున 24 ఎఫ్ఎస్టీ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 4.39 కోట్ల రూపాయలు విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, గంజాయి, ఉచిత పంపిణీ సామాగ్రి లాంటివి సీజ్ చేశామని వివరించారు. 4624 మందిపై ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని అన్నారు. నాకబందీలు 198, 112 కార్బన్ సెర్చ్, 512 ప్లాగ్ మార్చులు నిర్వహించామని, 268 రోడ్లలో సెక్టార్ ఆఫీసర్లు చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తానికి 273 గన్ లైసెన్స్ హోల్డర్స్ ఉండగా అందులో 199 ఇప్పటికే గన్స్ డిపాజిట్ చేయడం జరిగిందని, రానున్న 24 గంటల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ నిరంతరం లాడ్జీలు తనిఖీలు నిర్వహించి కొత్త వ్యక్తులపై ఆరా తీసి అక్రమ రవాణాను అరికట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మొబైల్ పోలింగ్ పార్టీలతో పాటు సిఐ, డిఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు స్పెషల్ స్టాటిక్ ఫోర్స్, క్విక్ యాక్షన్ టీమ్గా నియమించి పోలింగ్ రోజున ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేటట్టు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుండి 200 మీటర్ల పరిధిపైన
మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఆ ప్రదేశంలో ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదని, ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుండి వచ్చిన వ్యక్తులు ఎవరూ ఉండేందుకు వీలు లేదని అన్నారు. లాడ్జీల్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉండేవారు వెళ్లిపోవాలని సూచించారు. నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తారు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వాన కురుస్తుందని అన్నారు. ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే, ఓటరు గుర్తింపు కార్డు లేనట్లయితే భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల గుర్తింపు కార్డులలో దేని సహాయంతోనైనా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంతేకాదు, కొత్తగా ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎపిక్ కార్డు రాకున్నా కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్ ప్రకారం ఓటర్ ఐడితో పాటు ఓటు వేయడానికి ఎన్నికల సంఘం 12 ఇతర ఐడి కార్డులను తీసుకువెళ్లొచ్చని ఈసీ తెలిపింది. వాటిలో ఏదైనా పత్రాలు ఉంటే ఓటింగ్ వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కాబట్టి మీరు ఓటర్ కార్డు లేకున్నా కూడా చింతించాల్సిన పని లేదు. అందుకోసం కావలసిన పత్రాలు ఏంటో ఇక్కడ చూద్దాం. పోల్ చీటీలు అందకపోతే నిర్దేశిత పోలింగ్ కేంద్రం వద్ద ఉండే బిఎల్ఓల వద్దకు వెళ్లాలని, వారు ఓటరు జాబితాలో సరిచూసి ఓ చీటీపై మీ క్రమ సంఖ్య, పేరు రాసి ఇస్తారని అన్నారు. గతంలో ఎక్కడ ఓటేశారో అక్కడికి వెళ్లి బిఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. కొత్తగా ఓటు వచ్చిన వారు మాత్రం దరఖాస్తు సమయంలో ఏ కేంద్రం అని నమోదు చేసుకున్నారో అక్కడికి వెళ్లి పోల్ చీటీ పొందాలని అన్నారు. ఫోటో ఓటర్ స్లిప్, ఫోటో గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫోటో గుర్తింపు కార్డు, బ్యాంకులు, పోస్టాఫీస్ జారీ చేసిన పాస్ పుస్తకం, పాన్ కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఫోటో గుర్తింపు ఉన్న పెన్షన్ కార్డ్, ఎంఎన్ఆర్డీఏ జారీ చేసిన జాబ్ కార్డులతో ఏదో ఒకటి తీసుకువెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు. చరవాణులు నిషేధం అని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కొందరు అధికారులు కళ్ళు కప్పి చరవాణులను తీసుకువెళ్లి ఓటేసే సమయంలో ఫోటో తీసుకోవడం నేరం అని, పొగ తాగడం, పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం నిషేధం అని తెలిపారు. అరసివిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం విశేష పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వేయాలని పిలుపునిచ్చారు. అధికారులు చేస్తున్న కృషి మేరకు ఈసారి ఓటు వేసే వారి సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. సమర్థుడైన నాయకుడిని ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందని, ఎలాంటి ప్రలోభాలకు తొంగకుండా సమర్థత అభివృద్ధికి ఓటు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి మన రాష్ట్ర అభివృద్ధికి, మనందరి అభివృద్ధికి కూడా తోడ్పాటు పడతారని తెలియజేస్తూ ఉన్నాను. వెబ్ కాస్టింగ్ పక్కాగా పరిశీలన జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జీపీఎస్ వెబ్ కాస్టింగ్ పరిశీలకులతో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 75% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేసినట్లు చెప్పారు. ఫిర్యాదుల పరిశీలనకు వెబ్ కాస్టింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 కెమెరాలు ఉంటాయని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుండి జిల్లా కేంద్రంలో ఉన్న కంట్రోల్ రూమ్ కు ఫుటేజ్ రావాలి అని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే ప్రతి విషయం తెలియజేయాలని అన్నారు. సమస్య ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలని తెలిపారు. నెట్వర్క్ లేని ప్రాంతంలో వీడియో చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. ఫుటేజీలను పక్కగా పరిశీలించాలని అన్నారు. ఉదయం 5:30 మాక్ పోల్ ప్రారంభమవుతుందని చెప్పారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో వాహనాలు బయలుదేరాయా లేదా ఎక్కడున్నాయా చూడాలని అన్నారు. పోలింగ్ అనంతరం వాహనాల సమాచారం తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డిపిఓ టి వెంకటేశ్వరరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీ అందరికీ తెలుసు, మన ఎలక్షన్స్లో ఈవీఎం వాడుతున్నాము. ఈవీఎంలో సీఈ ఉంటుంది, కంట్రోల్ యూనిట్, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ ఉంటుంది,
దాంతోపాటు వీవీప్యాట్ ఉంటుంది. సో ఒకవేళ ఆ మషిన్లో ఏమైనా డిఫెక్ట్ వస్తే, ఏమైనా రిప్లేస్మెంట్ ఉంది, సో ఎన్ని రిప్లేస్మెంట్ జరిగాయి, ఏ పోలింగ్ స్టేషన్లో రిప్లేస్మెంట్ జరిగింది, ఏ నంబర్ మషిన్ మార్చారు, అవన్నీ మాకు లెక్క కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి మన రిసెప్షన్ సెంటర్కి వచ్చినప్పుడు ఆ టైంలో కరెక్ట్గా మాకు తెలియాలి. ఈ పోలింగ్ స్టేషన్ ఎన్ని మషిన్ వాళ్ళు వాడుతున్నారు, ఏమైనా మార్చారా లేదా, ఎందుకు మార్చారు, దానికి నంబర్ ఏంటి, ఏ టైంకి మార్చారు, మాక్ పోల్ టైంలో మార్చారా, యాక్చువల్ పోల్ టైంలో మార్చారా. సో ఆల్ దోస్ డీటెయిల్స్. సో ఫర్ దాట్ ఈవీఎం కంట్రోల్ రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవీఎంఎస్ చాలా ఇంపార్టెంట్, ఈవీఎం కంట్రోల్ రూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బోత్ నీడ్ టు బి మానిటర్ వెరీ వెరీ క్లోజ్. ఇది కాకుండా కంప్లైంట్స్ మీ అందరికీ తెలుసు, మామూలుగా ప్రతి ఎలక్షన్లో ప్రతి యాక్టివిటీలో సమ్ కంప్లైంట్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఉదయం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి వేడుక నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వామి జయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఆదిశంకరాచార్యులు గొప్పతనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో తదితరులు ఉన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తుంది. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలను ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని, ఓటు వేయడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు,
ఉదయం పూట ఓటు వేసేందుకు రావాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ORS ప్యాకెట్లను అలానే వైద్యులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. కంట్రోల్ రూమ్ లో పోల్ డే మేనేజ్మెంట్ పై ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలైన తాగునీరు, లైటింగ్, PWD ఓటర్లకు సదుపాయాలు, జనరేటర్ తదితరమైనవి చూడాలని అన్నారు. ఈవీఎంలపైన దృష్టి సారించాలని, ఈవీఎంలు పనిచేయకపోయినా వెంటనే సెక్టార్ అధికారులను సంప్రదించి వేరొక ఈవీఎంలు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెక్టార్ అధికారుల వద్ద ఈవీఎంలు రిజర్వ్లో ఉంటాయని అన్నారు. GPS వ్యవస్థ ద్వారా వాహనాల సమాచారాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి DRDA PD P కిరణ్ కుమార్, MCC నోడల్ అధికారి CPO లక్ష్మీ ప్రసన్న, ఈవీఎంలు నోడల్ అధికారి కె సుధా, ఏపీ MIP DD శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలు ఆమదలవలస నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో సాధారణ ఎన్నికలు నర్సనపేట నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేయగా, ఆమదలవలస నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లడానికి పోలింగ్ అధికారులు వారి కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. హెచ్ఎర్ల నియోజకవర్గానికి సంబంధించి శివాని ఇంజనీరింగ్ కళాశాల నుండి పోలింగ్ మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లడానికి పోలింగ్ అధికారులు బయలుదేరారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నుండి పోలింగ్ మెటీరియల్ను పోలింగ్ కేంద్రాలకు అధికారులు తీసుకువెళ్లారు. సహనానికి సేవకు మారుపేరు నర్సులు అని ప్రముఖ వైద్యులు డాక్టర్ దానిటి శ్రీధర్ కొనియాడారు. శనివారం సాయంత్రం నగరంలో సింహద్వారం దగ్గర మెడికవర్ హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ దానిటి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కటింగ్ చేసి మెడికవర్ నర్సులందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరగని చిరునవ్వుతో రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మనోధైర్యాన్ని నింపే నర్సులు ప్రత్యక్ష దైవాలు అని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎందరో ప్రాణాలను నిలబెట్టిన నర్సులకు సమాజం ఎంతో రుణపడి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ HR దిలీప్, డాక్టర్ భాను, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు డ్యూటీ డాక్టర్ స్టాఫ్ పాల్గొన్నారు. అమ్మ ప్రత్యక్ష దైవం అని, అమ్మ అనే పదం విశ్వజనీనమైనదని, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిలో అయినా అమ్మను చూడవచ్చు అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు G ఇందిరా ప్రసాద్, PG గుప్తా, S జోగినాయుడులు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ వాకర్ M రాంబాయికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ గవర్నర్ S జోగినాయుడు మాట్లాడుతూ అమ్మ ప్రతి ఒక్కరి గుండెల్లో దేవతగా నిలుస్తారని, అంతులేని ప్రేమానురాగాలకు అనురాగం, ప్రేమ కరుణకు చిరునామా అని కొనియాడారు. మాటల్లో చెప్పలేని బంధం తల్లి బిడ్డలదని, అందుకే తల్లి ప్రతి ఒక్కరికి తొలి గురువని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్ PG గుప్తా, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, M మల్లిబాబు, గోలి సంతోష్, వి వాసంతి లక్ష్మి, స్టార్ వనిత నడక సంఘం అధ్యక్షురాలు G లక్ష్మి, పాల్కొండ ప్రశాంత్, P నాగేశ్వరరావు, పట్నాల శేఖర్, నల్లబాటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ బోయిడి మురళీకృష్ణను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు నియమించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు మేధావులు బోయిడి మురళీకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపిక అయ్యారని హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. వేసవిలో లభ్యమయ్యే తాటిముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటిముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. వేసవి కాలంలో తాటి ముంజలను తింటే ప్రయోజనాలు: పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అంతే స్థాయిలో తాటి ముంజల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజల్ని తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుండి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజలలో పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరేచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు, ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడం అయింది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.